Hi friends, very good morning all of you. Today we are discuss about the percentage part 3. Already we have completed part 1 and part 2. ఎవరైనా part 1, part 2 చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈరోజు మనం పర్సంటేజ్ పార్ట్ 3లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ క్వశ్చన్స్ మీరు చేసేటప్పుడు మీకు ఫస్ట్ డిస్ప్లేలో క్వశ్చన్ కనిపిస్తున్నప్పుడు ఫస్ట్ మీరు దాన్ని వీడియోని పాజ్ చేసి ఆ క్వశ్చన్ని మీరు ఎంత టైంలో క్యాలిక్యులేట్ చేస్తున్నారో గమనించండి. ఆఫ్టర్ దట్ వీడియో నేను చెప్పిన షార్ట్ కట్స్ కానీ షార్ట్ అప్రోచ్ కానీ గమనించండి. ఎంత ఈజీగా ఎంత తక్కువ టైంలో చేయొచ్చో మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అండ్ ఓల్డ్ ఎడిషన్ అండ్ కిరణ్ ప్రకాశన్ అండ్ ఫాస్ట్ ట్రాక్ ఈ బుక్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కవర్ చేయబోతున్నాను. సో నేను చెప్పే పార్ట్స్ అన్నీ కూడా మీరు గమనిస్తే మీకు హై లెవెల్ నుంచి లో లెవెల్ వరకు ఈవెన్ ఎస్ఐ బ్యాంక్ పిఓ ఇట్లాంటి ఎగ్జామ్స్ ఈజీగా క్రాక్ చేయడానికి నేను చెప్పే క్వశ్చన్స్ ఉంటాయండి. మీరు ఊహించినంత విధంగా అంత హై లెవెల్లో క్వశ్చన్స్ మనం కమింగ్ వీడియోస్లో చేయబోతున్నాం. అంటే మీరు గమనించండి, నేను చెప్పే పర్సంటేజ్ పార్ట్ 1, పార్ట్ 2 అలాగే పార్ట్ 3 రాబోయే వీడియోస్ గమనించండి. మీకు జనరల్గా కోచింగ్ సెంటర్స్లో ఇంత డీటెయిల్డ్గా చెప్పరు, ఎందుకంటే అక్కడ చెప్పేదానికి టైం ఉండదు. ఇప్పుడు నేను చెప్పే వీడియోస్ గమనించండి, ఈవెన్ వెరీ బేసిక్ స్టూడెంట్స్ నుంచి వెరీ హై లెవెల్ స్టూడెంట్స్ కూడా డీటెయిల్డ్గా నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వీడియో చేసేటప్పుడు మీరు కంప్లీట్గా వీడియో చూడడానికి ప్రయత్నించండి. మీరు ఎక్కడైనా ఒక 1 మినిట్ కానీ మిస్ చేసినట్లయితే దాంట్లో ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మిస్ అవుతారు. ఎందుకంటే మీరు ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు చాలామంది క్యాలిక్యులేషన్ పార్ట్కి వచ్చేటప్పటికి చాలా హార్డ్గా చేస్తుంటారు, చాలా ఎక్కువ టైం వేస్ట్ చేస్తుంటారు. బట్ నా వీడియోస్ చూసి మీరు ఫాలో అయిన తర్వాత మీకు ఖచ్చితంగా ఒక డిఫరెంట్ అప్రోచ్ అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్. కావాలంటే మీరు గమనించండి, నేను ప్రాబ్లం అప్రోచ్ అనేది లాస్ట్లో క్యాలిక్యులేషన్ పార్ట్లో చాలా సింపుల్గా చేయగలను. సో మీకు అది రావాలంటే నా వీడియోని కంప్లీట్గా ప్రతి పార్ట్ కూడా డీటెయిల్డ్గా చూస్తే మీకు డీటెయిల్డ్గా సబ్జెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్దామా? లెట్స్ గో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ఆర్ఎస్ అగర్వాల్లో న్యూ ఎడిషన్లో ఇచ్చిన ప్రాబ్లం అండ్ ఐబీపీఎస్ బ్యాంక్ పీఓ ఎగ్జామ్కి ఇచ్చిన క్వశ్చన్ కూడా. చాలామంది ఫ్రెండ్స్ ఇది చూడగానే చాలా భయపడుతూ క్వశ్చన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం బాగా మ్యాథ్స్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి బేసిక్స్ బాగా వస్తే ఈజీగా షార్ట్ కట్స్ కూడా వస్తాయి. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనుకుంటే ఈజీగా వితిన్ సెకండ్స్లో పెన్ అవసరం లేకుండా డైరెక్ట్గా చేసేవచ్చు, ఓకేనా? ఇప్పుడు మీకు ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను. అయితే నేను ఆల్రెడీ పార్ట్ 1లో ఏం చెప్పానంటే క్లియర్గా పర్సంటేజ్ని ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే విషయం చెప్పున్నాను, ఓకేనా? ఎలాంటి పాయింట్లు వచ్చినా ఎలాంటి పెద్ద నెంబర్లు వచ్చినా ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం కొన్ని నెంబర్స్ తీసుకొని చెప్పున్నాను. అది కానీ మీరు వాచ్ చేసినట్లయితే ఎలాంటి పర్సంటేజ్ అయినా అది పాయింట్లో వచ్చినా ఎలా వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయగలరు. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను, ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ అంటే ఇచ్చాడు చూడండి, ఇది క్వశ్చన్ మార్క్ ప్లస్ 30.01% half means into 651 divided by 25.05% of 59.98 is equal to 135. ఇది ఇచ్చిన ప్రాబ్లం. అయితే జనరల్గా ఇదంతా ఒక పార్ట్ బై ఇదంతా ఒక పార్ట్. అర్థమవుతుందా? సింపుల్గా మీకు అర్థమవడం కోసం మాత్రం ఇక్కడ రాసిన డైరెక్ట్గా చేసేవచ్చు ఆన్సర్ని, ఓకేనా? ఇది బై ఇది అని వేయచ్చు. ఇది అంటే ఏంటో చూద్దాం ఫస్ట్, ఓకేనా? క్వశ్చన్ మార్క్ ప్లస్ 30% half 651. ఇది సపోజ్కి ఫస్ట్ డివిజన్ అంటే డినామినేటర్లో ఇది ఉంటుంది. ఇది అసలు దీనికి బదులు ఏం చేద్దామని చూద్దాం, ఓకేనా? ఇక్కడ 25.05% ఆఫ్ 59.98 ఉంది. దీన్ని సింపుల్గా ఎలా చేయాలంటే నేను మీకు 25% అంటే చెప్పాను ఫ్రెండ్స్. పార్ట్ 1లో ఏం చెప్పాను, ఎక్కడైనా 25% వస్తే దాన్ని సింపుల్గా పావు కేజీ అనుకోండి లేదా పావు అనుకోండి, ఓకేనా? ఇక్కడ ఎంత నెంబర్ ఇచ్చాడో దాంట్లో పావు కావాలి. ఇక్కడ ఎంత నెంబర్ ఇచ్చాడు 59.98.
నేను 59.98 తీసుకుని చేస్తే చాలా టైం వేస్ట్ అవుద్ది. మీరు మామూలుగా కావాలంటే ఈ ప్రాబ్లం చేస్తే అట్లీస్ట్ 5 minutes to 7 minutes టైం పడుతుంది. మరి ఆన్సర్ కరెక్ట్గా వస్తుందా లేదనేది అది కూడా చెప్పలేం. నేను చెప్పేటట్టు ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. అంటే ఇది సింపుల్గా నేను 60 అనుకుంటున్నాను, 60, ఎందుకంటే 60 దగ్గరలో ఉంది కాబట్టి. 60 దేని 25% కావాలి. 60లో 25% అంటే పావు. 60లో హాఫ్ ఎంత? 30. పావు ఎంత? 15. అంటే సింపుల్గా దీనికి బదులుగా ఎంత రాసుకోవచ్చు మనం? సింపుల్గా 15 అని రాసుకోవచ్చు. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? 15 డినామినేటర్లో 15 ఉంటుంది, మరి నోమినేటర్లో ఏముంటుంది? ఇదంతా ఉంటుంది. ఓకేనా? దాన్ని సింపుల్గా ఎలా చేయాలంటే దీన్ని సింపుల్గా ఎంత అనుకుంటారు? 30. అంటే 30% హాఫ్ 651 బై ఎంత ఉంటుంది చెప్పండి? ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లస్ ఉంది కదా, బై ఎంత ఉంటుంది? 15 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని 15 అనుకున్నారు కదా, ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 135. ఇదే ఉంటుంది. ఇది యాక్చువల్గా రాయని అవసరం లేదు, మీకు అర్థం అవడం కోసం నేను రాస్తున్నాను సింపుల్గా క్యాల్కులేషన్. ఇది 15 కదా, 15తో క్యాన్సిల్ చేయండి. 15 1 jar 15 2 times అంటే ఎంత ఉంటుంది? 2%. ఓకేనా? 2%. ఇప్పుడు 651లో 2% క్యాల్కులేట్ చేయాలి. 2% క్యాల్కులేట్ చేస్తే అది ప్లస్. ఓకేనా? అది ఇటువైపుగా తీసుకొస్తే ఎంత వస్తుందో చూద్దాం. అర్థమవుతుందా? సపోజ్ కిందలో 2% కావాలి. ఫ్రెండ్స్ మీకు చెప్పాను పార్ట్ 1లో 1% కావాలంటే ఇచ్చిన నెంబర్లో 2 నెంబర్స్ తర్వాత పాయింట్. మరి ఇక్కడ నెంబర్ ఎంత ఇచ్చాడు? 651. దీంట్లో 2 నెంబర్స్ తర్వాత పాయింట్ అంటే ఎక్కడ వస్తుంది? 6.51. ఫ్రెండ్స్ దీన్ని 651 అనుకోకండి, 650 అనుకోండి. 650 అనుకుంటే 1% అంటే ఎక్కడ వస్తుంది? 1% అంటే ఎంత వస్తుంది అంటే 6.5, ఎందుకంటే ఒక నెంబర్ తర్వాత పాయింట్. మరి 2% అంటే దీనికి డబుల్ కదా, 6.5 6.5 ఎంత అవుతుంది? 13. అంటే ఇక్కడ ఏమొస్తుంది? +13 క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 135. మనకు కావాల్సిందేంటి? క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంత కావాలి? సో 13 ఇటువైపుగా తీసుకొస్తే +13 కాస్త -13 అవుతుంది. ఇందులో -13 తీసిస్తే ఎంత వస్తుంది? 13 తీసిస్తే 123 వస్తుందండి ఆన్సర్. ఎంత వస్తుంది? 123. మరి ఆప్షన్లో 123 ఉందా? లేదు. మరి ఇప్పుడు ఆప్షన్ ఏది చూస్ చేసుకోవాలి? 122. ఎందుకు అదే చూస్ చేసుకోవాలనుకుంటే నేను ఇక్కడ నెంబర్ని జస్ట్ అటు ఇటుగా లైట్గా అడ్జస్ట్ చేసాను కాబట్టి ఆన్సర్ కూడా మనకి అటు ఇటుగా తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా? 122. యాక్చువల్లీ ఇదంతా రాయని అవసరం లేదు, మీరు సింపుల్గా ఇది 25% అంటే 15. 15 1 jar 15 2 jar 2%. 1% అంటే 6.5. 2% అంటే 13. +13 కాస్త ఇటువైపుగా తీసుకొస్తే -13. 135లో -13 తీసుకొస్తే సింపుల్ 100. ఈజీగా నోట్తో క్యాలిక్యులేట్ చేయొచ్చు. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అది కూడా IBPS RRB POకి ఇచ్చిన క్వశ్చన్. ఈ ప్రాబ్లం కూడా RS అగర్వాల్లో న్యూ ఎడిషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా? ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఎప్పుడైనా హాఫ్ అంటే ఇంటూ అండి. ఎవరైనా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటే హాఫ్ అంటే ఇంటూ. ఎప్పుడైనా మీకు ఎక్కడైనా హాఫ్ కనిపిస్తే దాన్ని ఇంటూ, ఎక్కడైనా ఈజ్ కనిపించింది అనుకోండి దాన్ని సింపుల్గా ఈజ్ ఈక్వల్ అని రాసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం. ఇప్పుడు 4/3 హాఫ్, 25% హాఫ్, 18/19 హాఫ్, 57 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అని ఇచ్చాడు క్వశ్చన్. సింపుల్గా దీన్ని ఎలా చేయాలంటే పెన్ అవసరం లేకుండా డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే 19తో క్యాన్సిల్. ఓకేనా? 19 ఎంతలు క్యాన్సిల్? 3 times అంటే 19 ఒకట్ల 19 మూడుల అంటే పైన ఎంత ఉంటుంది? 3. ఆ 3 ఈ 3 క్యాన్సిల్. అంతే కదా ఫ్రెండ్స్? చూడండి దీన్ని ఎలా రాయొచ్చు? 4/3 ఇంటూ 25%. ఓకేనా? ఇంటూ ఎలా రాయొచ్చు? 18/19 ఇంటూ 57. మీకు అర్థం అవడం కోసం మాత్రం ఇది రాస్తున్నాను, అవసరం లేదు. ఓకేనా? 19 1 jar 19 3 jar 3 గెట్ క్యాన్సిల్. సో ఇదంతా పోయింది. ఇంకా మిగిలింది ఏంటి? 4 ఇంటూ 25% ఇంటూ 18. ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. జనరల్లీ 25 ఇంటూ 4, 25 4 times ఎంత? 100. అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 100% ఆఫ్ 18. 100% ఆఫ్ 18 అంటే ఎంత అవుతుంది? 100% అంటే 100/100. 100/100 అంటే క్యాన్సిల్. 100 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా? 18. సింపుల్గా చేయొచ్చు. అర్థమవుతుంది కదా? లేకుంటే ఇలా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ 19 1 jar 19 3 jar 3 క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏముంది? ఇది కదా మిగిలేది. 4 హాఫ్, 25% హాఫ్, 18 ఇవన్నీ ఇంటూస్. ఓకేనా? 18 4 times అంటే 18 4. 18 4 ఎంత? 72. 72 హాఫ్ 25%. 25% అంటే ఏం చెప్పాను? పావు. ఇచ్చిన నెంబర్లో పావు కావాలి కదా. 72లో హాఫ్ ఎంత? 36. మరి దాంట్లో పావు ఎంత? 18. సింపుల్గా
ఆన్సర్ని చేసుకోవచ్చు. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఇదంతా మీకు రాయని అవసరం లేదు, డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 15 1 jar 3 jar 3 3 గెట్ క్యాన్సిల్. 25 4 times 100%, 100% ఆఫ్ 18. 18లో 100%, 18లో 100%. కేజీ రేట్ 18 అంట, కేజీకి కావాలంట. సింపుల్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్సో ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్ అండ్ బ్యాంక్ పిఓ ఎగ్జామ్ క్వశ్చన్. ఓకేనా? చూడండి, ప్రాబ్లం చాలా లెంతీగా ఉంది, చూస్తే చాలా భయంకరంగా కనిపిస్తుంది. మీకు బేసిక్స్ బాగా వచ్చింటే ఈ భయాన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. చూద్దామా ఎలా చేయాలనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ పర్సంటేజ్ ఆఫ్ 1239.96 ప్లస్ 59.87% ఆఫ్ 449.95 ఈజ్ ఈక్వల్ 579.05. ఓకేనా? సో ఎలా చేయాలనేది చూద్దాం. సింపుల్గా ఆలోచిద్దాం. ఎలా అంటే నేను ఇక్కడ దీన్ని సింపుల్గా 60% అనుకుంటున్నాను. ఎంత పర్సెంటేజ్? 60. మరి దీన్ని ఎంత అనుకున్నానంటే 450, 450 అనుకుంటున్నాను. ఇప్పుడు 450లో 60% కావాలి. చాలా ఈజీ, ఎందుకంటే మీకు 50% ఎలా కావాలో చెప్పాను. 50% అంటే ఇచ్చిన నెంబర్లో హాఫ్. ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఎంత అని చెప్పాను? 450. 450లో హాఫ్ ఎంత? 225. అంటే దీన్ని 450 అనుకుంటే 50% ఎంత అవుతుంది? 225. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇక్కడ ఇంకెంత పర్సెంటేజ్ కట్టాలి? 10%. ఏదైనా చిన్న నెంబర్లో 10% కావాలంటే ఒక నెంబర్ తర్వాత పాయింట్ అని చెప్పాను. అంటే సింపుల్గా దీన్ని ఎంత అనుకోమని చెప్పాను? 450 అనుకోమని చెప్పాను. ఓకేనా? దీంట్లో 10% అంటే సింపుల్గా చెప్పాను. ఎప్పుడైనా 10% కావాలంటే 0 తీస్తే కనిపించేది 10%. అక్కడ నెంబర్ ఉన్నా మనకు అనవసరం, నార్మల్గా ఆలోచించండి. ఇది 45, 10%. 50% ఎంత? 225. అంటే 50% 225 అయితే 10% ఎంత అవుతుంది? 45. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 270. అంటే సింపుల్గా దీనికి బదులుగా మనం ఎంత ఇచ్చంటే 270. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇది ప్లస్ 270 ఇటువైపుగా తీసుకొస్తే మైనస్ 270 అవుతుంది. దీంట్లో రిమూవ్ చేసేయాలి. ఇది ఎంతది? 579. సింపుల్ ఎంత అనుకోవచ్చు? 580. 580లో 270 తీయాలి. 580లో 270 తీస్తే ఎంత వస్తుంది? సింపుల్గా ఈజ్ ఈక్వల్ టు 310 వస్తుందండి. ఎంత వస్తుంది? 310. మరి ఇదంతా అటువైపు తీసుకుపోతే 310 ఉంది. మరి ఇటువైపుకి ఎంత ఉంది? పర్సంటేజ్ హాఫ్ 1239 ఏమనుకుంటారు? 1240 అనుకోండి. ఓకేనా? ఇప్పుడు సింపుల్గా ఆలోచించండి. ఈ మధ్యలో ఉన్న సింబల్ ఏంటంటే ఈజ్ ఈక్వల్ అంటే ఇటువైపుగా 310 ఉంటే ఇక్కడ కూడా ఎంత ఉండాలి? 310 ఉంటే సరిపోతుంది. మరి 1240లో ఎంత పర్సంటేజ్ కడితే 310 వస్తుంది అనేది ఆలోచించుకుని ఆప్షన్స్ చూస్తే సరిపోతుంది. ఓకేనా? మరి 1240లో 10% ఎంత చెప్పగలరా? 124. మరి 20% ఎంత అవుతుంది? 248. సరిపోతుందా? సరిపోదు. అంటే ఇది సరిపోదు, ఇది సరిపోదు. నెక్స్ట్ ఇంకే పర్సంటేజ్ ఉంది? 25%. 20% అంటే 248. ఓకేనా? మరి 10% అంటే 124 అయితే 5% ఎంత అవుతుంది? ఇందులో హాఫ్ 62. 248 ప్లస్ 68 యాడ్ చేస్తే ఇంచుమించుగా 310 దగ్గరలో వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎంత పర్సంటేజ్ ఇచ్చి అంటే 25%. అది ఆన్సర్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? నేను మీకు అర్థమవడం కోసం మాత్రం ఈ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే అవసరం లేదు. చూడండి, ఇక్కడ 450 అనుకున్నాను. 450లో 60% కట్టాను. 50% అంటే సింపుల్ 225. 10% అంటే 45, ఎందుకంటే 0 తీస్తే చాలు. సో దిస్ ఈజ్ 270. దిస్ ఈజ్ ప్లస్ 270 ఇటువైపు తీసుకొస్తే మైనస్ 270. ఇది 580 అనుకుంటే 580లో 270 తీసిస్తే రిమైనింగ్ 310. సో ఈ పార్ట్ అంతా చూస్తే 310 ఈజ్ ఈక్వల్. మరి అటువైపుగా ఉన్నది ఇది. దీన్ని సింపుల్గా ఎంత అనుకున్నాను? 1239 నియర్లీ 1240. 1240 అంటే ఇక్కడ ఎంత పర్సంటేజ్, ఈ ఆప్షన్లో ఎంత పర్సంటేజ్ ఇస్తే 310 వస్తుంది. సింపుల్గా 10% అంటే 124. 10% సరిపోదు. మరి 20% అంటే 248 వస్తుంది. మనకి ఎంత రావాలి? 310. సరిపోదు. కాబట్టి 2 ఆప్షన్స్ ఎలిమినేషన్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? 25%. అంటే ఆల్రెడీ 20% అంటే 248, 5% అంటే 62. 248 ప్లస్ 62 కలిపితే నియర్లీ 310. ఓకేనా? అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఆర్ఎస్ అగర్వాల్ ఉన్న క్వశ్చన్ అండ్ బ్యాంక్ ఎగ్జామ్కి ఇచ్చిన క్వశ్చన్. ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఏంటి ఇచ్చాడు? 12% ఆఫ్ 555 ప్లస్ 15% ఆఫ్ 666 ఇది ఇచ్చాడు. అంటే ఇందులో పర్సంటేజ్ కట్టాలి, ఇందులో పర్సంటేజ్ కట్టాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. చాలా సింపుల్. ఎందుకంటే ఇందులో ఎంత పర్సంటేజ్ అడిగాడు? 15%. మీకు 10% అంటే చెప్పాను, ఒక నెంబర్ తర్వాత పాయింట్. అంటే ఇందులో 10% అంటే ఎంత అవుతుంది? 66.6.
10% 66.6 అయితే మనకి 5% ఎంత అవుతుంది? ఎగ్జాక్ట్లీ హాఫ్. ఎందుకంటే 10% ఎంత అయితే 5% ఎంత అవుతుంది? 33.33. దీని పెన్ అవసరంలా, ఓకేనా? టోటల్ యాడ్ దిస్ ఎంత అవుతుంది? 99.99. దిస్ ఈజ్ అర్థమవుతుందా ఫ్రెండ్స్? 10% అంటే 66.6, ఒక నెంబర్తో పాయింట్ 10% అంటే. మరి 5% అంటే దాంట్లో హాఫ్ 33.33, టోటల్ యాడ్ చేస్తే 99.9 ప్లస్ దీనికి ఎంత యాడ్ చేయాలి నెక్స్ట్ అడుగుతున్నాం. నెక్స్ట్ వన్ 10% ఫైండ్ అవుట్ చేయండి. దీంట్లో 10% అంటే 10% అంటే 55.5. అగైన్ ఇంకెంత పర్సెంటేజ్ కట్టాలి? 2%. 2% కట్టాలంటే మనకు 1% కట్టడం వస్తే చాలు. 1% క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ కదా. 2 నెంబర్స్ అత్ పాయింట్ అంటే 2 నెంబర్స్ అత్ పాయింట్ అంటే ఎక్కడ వస్తుంది? 50, ఇక్కడ 5.55. సింపుల్గా నేను దాన్ని 1% ఇలా అనుకున్నాను. 1% ఈజ్ ఈక్వల్ టు 55.5. ఈ 5 అనుకోకుండా 55 అనుకుంటున్నాను. సింపుల్గా 5.5 లాస్ట్లో జస్ట్ లైక్ అలా అనుకుంటే సరిపోతుంది. మరి 2% ఎంత అవుతుంది? 1% 5.5 అయితే 2% దానికి డబులే కదా. 5.5 ఎంత అవుతుంది? సింపుల్లీ 11. ఓకేనా? అర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు ఇది ప్లస్ ఇది 55.5 ప్లస్ 11 అంటే ఎంత అవుతుంది? 66.5. అంతే కదా. చూడండి, అంటే ఇప్పుడు ఇది ప్లస్ ఇది యాడ్ చేయాలి. సో రఫ్లీ ఇది ఎంత అనుకోవచ్చు? 100 ప్లస్ 66.5 అంటే ఎంత వస్తుంది? 166.5. డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో మరి ఇవి ఆన్సర్స్ రావచ్చు కదా అంటే వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ నేను నెంబర్ని కొద్దిగా రెడ్యూస్ చేశాను. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ తీసుకొని రెడ్యూస్ చేశాను. అలాగే ఇది ఎగ్జాక్ట్లీ 100 లేదు. సో దీన్ని కొద్దిగా పెంచాను. సో ఆన్సర్ని డైరెక్ట్గా ఎంత పెట్టచ్చమ్మా? 166.5. అర్థమవుతుంది కదా. ఇందులో 10% 5%, వెరీ సింపుల్. దిస్ ఈజ్ 99.9. అండ్ అగైన్ ఇందులో 10% ఈజ్ ఈక్వల్ 55.5 అండ్ 2% అంటే 1% తెలిస్తే చాలు. 1% అంటే 5 సంథింగ్. నేను సింపుల్గా దాన్ని 5.5 అని రాశాను. 1% 5.5 అయితే మరి 2% ఎంత అవుతుంది? 11. అంటే 11 కన్నా కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నేను ఇక్కడ ఎంత వేసానంటే 11 వేసాను ఎగ్జాక్ట్. ఇది యాడ్ చేస్తే 66.5 వచ్చింది. ఓకేనా? ఇది ప్లస్ ఇది యాడ్ చేస్తే ఇంత వస్తుంది. రఫ్లీ ఆన్సర్ ఈజీగా వేయచ్చు. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఓల్డ్ ఆర్ఎస్ అగర్వాల్ ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. సో దీన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మీరు కావాలంటే జనరల్గా ట్రై చేయండి. ఆఫ్టర్ దట్ నేను చెప్పే షార్ట్కట్ ఫాలో అవ్వండి. ఫస్ట్ జనరల్గా ఎలా చేయాలో చూద్దాం. ఎలా చేయాలంటే సపోజ్కి జనరల్గా 5% అంటే ఏం రాస్తారు? 5/100. 5% హాఫ్ బ్రాకెట్ 25% ఆఫ్ 1600 ఈజ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా? జనరల్లీ మనకు బడ్మాస్ రూల్ తెలుసో లేదో మీకు తెలియకపోతే గమనించండి. బ్రాకెట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఆపరేషన్ చేయాలి. ఆఫ్టర్ దట్ బ్రాకెట్ బయట ఉన్నటువంటి ఆపరేషన్ చేయాలి. సో బ్రాకెట్లో ఉన్న ఆపరేషన్ ఎలా చేయాలి? జనరల్గా దీన్ని ఎలా రాస్తారంటే 25/100 హాఫ్ మీన్స్ ఏం చెప్పాను? ఇంటూ 1600. నెక్స్ట్ వన్ బ్రాకెట్ ఓపెన్ చేస్తే హాఫ్ మీన్స్ ఇంటూ అండ్ 5% మీన్స్ 5/100. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు సాల్వ్ చేస్తే క్యాన్సిలేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా సింపుల్గా మనం చెప్పిన లాజిక్ ప్రకారం ఫాలో అయితే చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ దేంట్లో చెప్పాను? బ్రాకెట్లో ఉన్నది చేయమని చెప్పినాను. బ్రాకెట్లో ఎంత ఉంది? 25% ఆఫ్ 1600. అంటే 1600లో 25% అంటే 25% అంటే ఏం చెప్పాను మీకు? పావు అని చెప్పాను. ఇచ్చిన నెంబర్లో పావు. 1600లో హాఫ్ 800. మరి పావు ఎంత అవుతుంది? 400. అంటే సింపుల్గా దీన్ని ఎలా రాయొచ్చు? 400 అని రాయొచ్చు. మరి 400లో మళ్ళీ అగైన్ ఎంత పర్సెంటేజ్ అడిగాడు? 5%. 400లో 5% కావాలంటే మీకు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్, 10% కట్టేస్తే చాలు. 10% క్యాలిక్యులేట్ చేయడం వస్తే 5% ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మరి 400లో 10% చాలా ఈజీ. ఒక 0 తీస్తే కనిపించేది 10%. మరి 10% ఎంత వస్తుంది? 40. మరి 5% ఎంత అవుతుంది? మనం 5% క్యాలిక్యులేట్ చేయరు కదా. 5% క్యాలిక్యులేట్ చేస్తుంది ఎంత వచ్చిందమ్మా? 20. ఆప్షన్ ఈజ్ 20. అర్థమవుతుందా? ఫస్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 400లో 5% కావాలి. 10% అంటే 40. మరి 5% అంటే 20. చాలా సింపుల్గా వేయచ్చు. ఓకేనా? వితౌట్ పెన్. ఫ్రెండ్స్ ప్రాబ్లం 0.15% ఆఫ్ 33 and 1/3% ఆఫ్ 10,000 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. ఇచ్చిన ఆప్షన్స్ అయితే ఇవి. సో దీన్ని జనరల్గా మనం ప్రాసెస్ ఎట్లా చేయాలో ఫస్ట్ చేసి చూపించాను. ఎలా అంటే 0.15% అంటే బై 100, హాఫ్ అంటే ఇంటూ 33 and 1/3% అంటే బై 100 ఇంటూ 10,000. నెక్స్ట్ వన్ 0.15 ఎలా రాయొచ్చు? 15/100 అని రాయొచ్చు బై 100. నెక్స్ట్ వన్ దీన్ని 33 into 3
99 ప్లస్ 1 100 అంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ జనరల్ ఫ్రాక్షన్ కింద మార్చాను 100/3/100 ఇంటూ 10,000 అగైన్ ఇది 15/100 ఈ 100 పైకి తీసుకుపోతే రివర్స్ అవుతుంది అంటే బై 100 అవుతుంది నెక్స్ట్ వన్ దీన్ని కూడా పైకి తీసుకుపోతే రివర్స్ అవుతుంది సో ఇది వచ్చింది లాస్ట్లో క్యాన్సిలేషన్ చేస్తే 5 వచ్చింది దీన్ని సింపుల్గా ఎలా చేయాలనేది చూద్దాం ఒకసారి ఓకేనా నేనేం చేస్తానంటే మీకు ఆల్రెడీ చెప్పాను 33 and 1/3%ని ఫ్రాక్షన్స్లో గుర్తుపెట్టుకోమని చెప్పాను ఎలా గుర్తుపెట్టుకోమని కూడా పార్ట్ 1లో చెప్పాను సో దానికి బదులుగా సింపుల్గా ఏం రాయొచ్చు 1/3 అని రాయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇంటూ ఎంత ఉంది 0.15/100 వేసిన ఒకటి వేయకపోయినా ఒకటి ఇంటూ ఎంత ఉంది 10,000 ఓకేనా ఇంటూ 10,000 సింపుల్గా ఆలోచించండి ఫ్రెండ్స్ ఇక్కడ 2 zeros క్యాన్సిల్ పోయింది అంటే ఇక్కడ ఉంది 100 మరి ఇక్కడ ఏముంది 0.15 ఉంది కదా అంటే 0.15ని 100తో మల్టిపుల్ చేస్తే 2 పాయింట్స్ రిమూవ్ అయిపోతాయి ఎందుకంటే 2 డిజిట్స్ తర్వాత 100తో మల్టిపుల్ చేస్తే 2 డిజిట్స్ పోతాయి ఓకేనా అంటే ఎంత ఉంటుంది ఓన్లీ 15 ఉంటుంది 15/3 అంటే ఎంత వస్తుంది సింపుల్గా 5 ఇది కూడా మీకు వేయవలసిన అవసరం అయితే లేదు సింపుల్గా ఈజీగా క్యాన్సిలేషన్ చేసవచ్చు మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే ఎక్కువగా ఆన్లైన్ ఎగ్జామ్స్ అవుతాయి కాబట్టి ఆఫ్లైన్ ఎగ్జామ్లో అయితే మీరు ఎక్కువ రఫ్ చేస్తుంటారు ఆన్లైన్ ఎగ్జామ్లో కూడా మీరు ఎక్కువ రఫ్ చేస్తున్నారంటే మీరు ఎగ్జామ్ బాగా రాయనట్టని అర్థం ఫ్రెండ్స్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్లో రఫ్ వర్క్ చాలా తక్కువ చేయాలంటే మీకు ఆల్రెడీ కంప్యూటర్లో కనిపిస్తున్న క్వశ్చన్ని ఆల్రెడీ హాఫ్ సొల్యూషన్ అక్కడే చేసేసారు సో రిమైనింగ్ ఏదైనా క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం లేదు అనేటప్పుడు మాత్రమే పేపర్ని రఫ్ చేయాలి అంతవరకు పేపర్ని రఫ్ చేయకుండా ప్రయత్నించండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా చూడండి ఫ్రెండ్స్ క్వశ్చన్ మార్క్ పర్సంటేజ్ ఆఫ్ 360 = 129.6 ఇది బ్యాంక్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి క్వశ్చన్ దీన్ని ప్రాసెస్లో చేస్తే చాలా కష్టం మీరు కావాలంటే ఈ వీడియోని పాజ్ చేసి ఒకసారి ట్రై చేయండి మీకు ఎంత టైం పడుతుందో ఒకసారి నాకు చెప్పండి ఓకేనా అలాగే దీన్ని షార్ట్ కట్లు ఎలా చేయాలో చూద్దాం షార్ట్ కట్లు అంటే అసలు పెన్ కూడా అవసరం లేదు డైరెక్ట్గా వేసేవచ్చండి ఆన్సర్ని ఓకేనా చూద్దాం x% అంటే క్వశ్చన్ మార్క్ అంటే x% ఆఫ్ 360 = 129.6 ఓకేనా దీన్ని ఎలా రాయొచ్చు x/100 ఇంటూ 360 = 129.6 ఇప్పుడు మనకి ఏం కావాలి x అనే టర్మ్ కావాలి కాబట్టి x ఈ టర్మ్స్ అన్ని ఇటువైపుకి తీసుకొచ్చి ఇక్కడ బై 100 అవుతుంది కాబట్టి ఇక్కడ ఇంటూ 100 ఇక్కడ ఇంటూ 360 కాబట్టి బై 360 ఇప్పుడు దీన్ని మీరు క్యాన్సిలేషన్ చేసుకోండి క్యాన్సిలేషన్ చేస్తే ఏ విధంగా వస్తుందో మీరు ఒకసారి ట్రై చేయండి 0 క్యాన్సిల్ మీకు వచ్చే విధంగా మీరు ట్రై చేయండి సో x ఏం రాస్తారు 129.6 అంటే ఇంటూ 10 క్యాన్సిల్ చేస్తే 196/36 ఓకేనా అర్థమవుతుందా ఇంటూ 10 అంటే పాయింట్ పోతుంది కదా ఏదైనా ఇప్పుడు 36తో క్యాన్సిల్ లేదా 6తో క్యాన్సిల్ నీకు వచ్చిన నెంబర్తో క్యాన్సిల్ చేయి అదర్వైజ్ వీ విల్ గో టు షార్ట్ మెథడ్ ఎట్లా అంటే సింపుల్గా చూద్దాం ఏం చేద్దాం దీన్ని సింపుల్గా నేను ఏం చెప్తున్నా = 129.6 కాదు సింపుల్గా నా మైండ్కి అయితే 130 లాగా కనిపిస్తుంది ఏంటి కనిపిస్తుంది 130 లాగా కనిపిస్తుంది రిమైనింగ్ ఏముంది పర్సంటేజ్ ఆఫ్ 360 అని ఇచ్చాడు క్వశ్చన్ ఓకేనా అంటే ఇప్పుడు క్వశ్చన్ అర్థం ఏంటి అర్థం అంటే ఇక్కడ 130 ఉంటే ఇక్కడ కూడా ఎంత ఉండాలి 130 మరి 360లో ఎంత పర్సంటేజ్ కడితే 130 వస్తుంది అని చూద్దాం మరి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు 36, 64, 72, 77 అందులో ఏ పర్సంటేజ్ ఇక్కడ వేస్తే దీనికి క్యాలిక్యులేషన్ సరిపోతుంది సింపుల్గా నేను చిన్న లాజిక్ చెప్తాను సపోజ్కి నీకు ఈజీగా పర్సంటేజ్ కట్టేది ఏదొచ్చు 50% దీంట్లో ఇక్కడ 50% చేద్దామా సపోజ్కి ఆప్షన్ లేదు నేను వేస్తున్నాను 50% అంటే ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ 180 వస్తుంది మరి 50% చేస్తే 180 వస్తుంది అప్పుడు ఈక్వల్ అయిందా ఈక్వల్ అవ్వాలి మనకి ఎంత కావాలి 130 అంటే 50% చేస్తే 180 మరి 180 కన్నా తక్కువ రావాలంటే 50% కన్నా తక్కువ వేయాలి మరి 50% కన్నా తక్కువ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి ఓన్లీ వన్ ఆప్షన్ దట్ ఈస్ ద 36 అర్థమవుతుంది ఫ్రెండ్స్ డైరెక్ట్గా వేసేవచ్చు ఇంకా డౌట్ ఉంటే నేను క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను మీకు ఇంకా డౌట్ ఉంటే 36% ఆఫ్ 360 = 129.6 ఇదే కదా ఎగ్జాక్ట్ ఆన్సర్ కావాలి కదా మరి 36% ఆఫ్ 36 అర్థమవుతుందా దీని ఎలా రాయొచ్చు 36/100 = 129.6 0 క్యాన్సిల్ ఓకేనా ఈ 10 ఇటువైపు తీసుకొస్తే ఇంటూ 10 అవుతుంది ఇంటూ 10 అయితే పాయింట్ పోతుంది అప్పుడు 1296 అవుతుంది 36 టైమ్స్ ఎంత 1296 కదా అర్థమవుతుందా ఇదైతే అవసరం లేదు మీకు అర్థమవడం గురించి చెప్తాను సింపుల్గా ఇంతే ఇక్కడ 50% చేస్తే 180 వస్తుంది ఎందుకంటే 360లో హాఫ్ 180
50% చేస్తే వస్తుంది, మరి మనకు 130 కావాలి అంటే 50% కన్నా ఆన్సర్ తక్కువ ఉండాలి. అంటే 50% కన్నా తక్కువ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ ద 36. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి మీరు ప్రాసెస్లో చేయండి, మీకు ఎంత టైం పడుతుందో చూడండి. ఫ్రెండ్స్, మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోగలిగితే ఎలాంటి లెక్కనైనా ఈజీగా ఆలోచించి చేయగలం. అదే నా విధానం. ఇప్పుడు దీన్ని ప్రాసెస్లో చేయాలంటే చూడండి ఒకసారి. ఇక్కడ x% ఆఫ్ 932 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ 309.6. చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది, చేస్తే ఇంకా భయంకరంగా ఉంటుంది. మీరు కావాలంటే ట్రై చేయండి. ఇప్పుడు x/100 ఇంటూ 932 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ ఇది వేసాను. ఇది ప్లస్ 30 ఇటువైపు తీసుకొస్తే -30. సో దీని నుంచి ఇది సబ్స్ట్రాక్ట్ చేస్తే 279.6 ఇది. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ కావాలి కదా, మనకి x కదా కావాల్సి వచ్చింది. సో x ఈజ్ ఈక్వల్ ఇలా రాయాలి. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇంకా చాలా టైం పడుతుంది. సింపుల్గా దీన్ని ఎలా చేయాలో చూద్దాం. మన ఆలోచన విధానాన్ని జస్ట్ థింకింగ్ చేంజ్ చేయండి, చాలా అంత ఈజీగా వస్తుంది. ఫ్రెండ్స్, దీన్ని సింపుల్గా ఎలా రాయొచ్చు చెప్పండి. ఆల్రెడీ మన స్టార్టింగ్ క్వశ్చన్ నుంచి ఎలా ఆలోచిస్తున్నామో అలా ఆలోచించండి. 309.6 అంటే సింపుల్ ఎలా రాయచ్చు? 310. ఎంత రాయచ్చు? 310. మరి ఇక్కడ ఎంత ఉంది? +30. +30 ఇటువైపు తీసుకొస్తే -30 అవుతుంది. 310 -30 ఎంత వస్తుంది? 280. ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 280. 280 ఈజ్ ఈక్వల్ 10 ఉంది. మరి రిమైనింగ్ ఏంటుంది? పర్సంటేజ్ హాఫ్ 932 ఇది ఉంది. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ బదులుగా మనం ఎంత పర్సంటేజ్ వేయాలి? ఆప్షన్స్ ఇచ్చాడు 25, 30, 35, 40. సింపుల్గా ఏం చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈజ్ ఈక్వల్ టు మీన్స్ దిస్ ఈజ్ 280. మరి ఇటువైపుగా కూడా ఎంత ఉండాలి? 280 రావాలంటే అందులో ఎంత పర్సంటేజ్ వేస్తే వస్తుందని అడుగుతున్నాడు. ఓకేనా? సింపుల్గా చూద్దాం. నేనైతే 10% కట్టడం అందరికీ వచ్చు, ఎందుకంటే ఒక నెంబర్ తర్వాత పాయింట్. అంటే ఇందులో 10% చెప్పండి. 10% అంటే 93.2. ఫ్రెండ్స్, మీకు ఇది కష్టంగా ఉంటే 932 కష్టంగా ఉంటే జస్ట్ లైక్ 930 అనుకోండి. ఏమనుకుంటారు? 930 అనుకోండి సింపుల్గా. ఓకేనా? మరి 10% ఎంత చెప్పండి. 10% అయితే ఎంత వస్తుందమ్మా? 930, 93 అంతే కదా 10%. అయితే ఇప్పుడు మనం ఎంత పర్సెంటేజ్ చేయాలి? 25, 30, 35, 40. ఎంత రావాలి మనకి? 280. మరి 10% కడితే 93 వచ్చింది. అగైన్ ఇంకొక 10% కడితే ఎంత వస్తుంది? 93. 93 ఈజ్ ఈక్వల్ టు 186. కానీ మనకి ఎంత కావాలి? 280 కావాలి. సరిపోతుందా? 20% కన్నా ఇంకా ఎక్కువ వేయాలి. అగైన్ ఇంకో 10% ఆలోచించండి. ఇంకో 10% అంటే 93. 3 90లు ఎంత? 270. 3 3లు ఎంత? 9. 270 ప్లస్ 9 279. నియర్లీ 280 వచ్చింది లేదా? అంటే ఎంత పర్సంటేజ్ చేస్తే వస్తుంది? 30%. అంటే ఫ్రెండ్స్ ఎంత రాయొచ్చు? సింపుల్గా 30%. కావాలంటే మీరు ట్రై చేయండి. ఎందుకంటే మనం దీన్ని 932 అని తీసుకోలే, 932 అని తీసుకుంటే ఎగ్జాక్ట్లీ 280 వచ్చాను. 930 అని తీసుకున్నాం కాబట్టి మనకి 279 వచ్చింది. 279 నియర్ వాల్యూ ఏది వచ్చిందంటే 280కి నియర్ వాల్యూ కదా, ఏదేస్తూ వచ్చింది? 30%. చాలా సింపుల్గా, అసలు ఇది కూడా రఫ్ లేకుండా ఈజీగా ఆలోచించవచ్చు. ఫ్రెండ్స్, మీరు ప్రతి ప్రశ్న కూడా మీరు వీడియోని పాజ్ చేసి ఫస్ట్ మీరు ట్రై చేయండి, ప్రాసెస్లో కానీ షార్ట్కట్లో కానీ. ఆఫ్టర్ దట్ నేను చెప్పే విధానాన్ని ఒకసారి గమనించండి, అది మీకు తేడా ఏంటో మీకే అర్థమవుతుంది. సో నా షార్ట్కట్ని మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పట్లే, నేను ఆలోచించే విధానాన్ని మీరు గమనించండి. అదే విధంగా మీరు కూడా ఆలోచించడానికి ప్రయత్నించండి. మీకు మంచి మంచి షార్ట్కట్స్ అయితే మీకు కొత్తగా వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? చూద్దాం. 218% ఆఫ్ 1674 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ 1800. ఈ క్వశ్చన్ ట్రై చేయండి. అట్లీస్ట్ 10 మినిట్స్ టైం పట్టకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా 10 మినిట్స్ టైం పడుతుంది. 218/100 ఇంటూ 1674 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 1800. ఓకే, ఈ రెండు మల్టిపుల్ చేశాను. ఈ రెండు మల్టిపుల్ చేస్తే ఎంత వచ్చింది? /100 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 1800. మనకు కావాల్సిన x వేరియబుల్ కదా, x ఇక్కడ ఉంచేసి 1800 అటువైపు తీసిపో. 36 ఇదంతా ఇంటూ 1800/100. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి నాకు తెలిసి నీకు అసాధ్యం. సో విచ్చిపెట్టేసండి, సింపుల్గా ఈజీగా ఎలా ఆలోచించవచ్చో చూడండి ఒకసారి. ఓకేనా? ఈ క్వశ్చన్ ట్రై చేసేటప్పుడు సింపుల్గా ఈజ్ ఈక్వల్ టు అనే సింబల్ పక్కన పెట్టండి. ఇంటూ 1800 ఉంది కదా, సో ఇక్కడ ఏంటి అర్థమని చూద్దాం. ఓకేనా? 218% ఆఫ్ 1674 అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, 100% అంటే కిలో, 50% అంటే ½ కిలో అని చెప్పాను. మరి 200% అంటే ఎంత చెప్పాను? 2 కిలో అని చెప్పాను. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అడిగాడు? 218%. అంటే 2 కిలోస్ కన్నా ఎక్స్ట్రా అడిగాడు. అర్థమవుతుందా? మరి కిలో రేట్ ఎంత అని చెప్పాను? 1674. ఓకేనా? అంటే సింపుల్గా నువ్వు ఎలా ఆలోచించాలంటే
100% అంటే కిలో. సింపుల్గా 100% అంటే ఇది 1674. దాన్ని సింపుల్గా నేను ఎలా రాసుకుంటున్నాను, ఓకేనా. నెక్స్ట్ మరి 100% కావాలా, 218% కావాలా, 218 అంటే అగైన్ 100%, అగైన్ 100% అంటే 1680. అగైన్ మనకి ఎంత కావాలి, 18%. 18% అంటే మీరు 15% రాసినా పర్లేదు, 20% రాసినా పర్లేదు, ఏది రాసినా ఇబ్బంది లేదు. సపోజ్ నేను 20% రాస్తున్నాను, ఎందుకంటే 10% అంటే ఎంత చెప్పండి, దీనిలో 10% 168, మరి 20% అంటే ఎంత రాయొచ్చు, 168 168 160 160 320, 8 + 8 16 అంటే 336 వస్తుంది, ఓకేనా. అంటే ఇది ఎగ్జాక్ట్లీ ఇలా మాత్రం చేయకండి, నేను రఫ్గా చేసిన, ఇది కూడా మీరు అవసరం లేదు రఫ్ చేయడానికి, ఓకేనా. సింపుల్గా 1680 అంటే రఫ్లో ఎంత వస్తుంది, 1600 3200. నెక్స్ట్ 80 160 అంటే 3360 3360. నెక్స్ట్ 300 అంటే ఇంచుమించుగా 3360 అంటే మీకు ఎంత వస్తుంది, 3600 సంథింగ్ వస్తుంది. ఇదంతా యాడ్ చేయండి, ఇది 6, 8 + 8 16 + 3 19 1, ఇది ఎంత అవుతుంది 12 + 3 12 + 3 15 + 1 16, యాడ్ చేస్తే 3696. అది మాత్రం మీరు చేయని అవసరం లేదు, నేను మామూలుగా మీకు చెప్తున్నాను. సో రఫ్లీ ఎంత వస్తుంది, 3696, రఫ్లీ 3696 నేను యావరేజ్గా వేశాను, ఓకేనా. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మీరు ఇది ఇంత వాల్యూ అంటే 3700 వేసినా పర్లేదు, 3500 వేసినా పర్లేదు, ఇంత ఎగ్జాక్ట్గా చేయని అవసరం లేదు, ఇంత రఫ్గా చేయని అవసరం లేదు, ఓకేనా. నార్మల్గా ఆలోచిస్తారు, ఎందుకంటే 1674 డబల్ ఇది వస్తుంది ఇంచుమించుగా, ఓకేనా. అయితే ఇప్పుడు ఇక్కడ గమనించండి, = సింబల్ అంటే ఇటువైపుకి ఎంత వస్తే ఇటువైపుకి అంతే రావాలి. ఇక్కడ ఎంత ఉంది, రఫ్లీ 3600. మరి ఇక్కడ కూడా ఎంత రావాలి, 3600 రావాలి. అంటే 3600కి అటుగా కానీ ఇటుగా కానీ ఆన్సర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆప్షన్స్ గమనిద్దాం, ఇందులో ఏ ఆప్షన్ ఇందులో సబ్మిట్ చేస్తే వస్తుంది. సపోజ్కి ఇక్కడ 3600కి దగ్గరలో లేదా 3600 తక్కువగా అటు ఇటుగా రావాలి. సపోజ్కి 1800ని దేంతో మల్టిపుల్ చేస్తే వస్తుంది, 2తో మల్టిపుల్ చేస్తే వస్తుంది. మరి ఆప్షన్ ఉందా, లేదు. మరి 4తో మల్టిపుల్ చేస్తే వస్తుందా, రాదు. 1800 4తో మల్టిపుల్ చేస్తే చాలా ఎక్కువ వచ్చేస్తుంది, ఎంత ఉంది 7200, మనకు కావాల్సిన 3600. ఇదే రానప్పుడు మరి ఇది వస్తుందా, కాదు. సో ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్. మరి ఇక్కడ ఎంత ఉంది 0.5. ఎప్పుడైనా 0.5 అంటే లైక్ వద్దురోపోయండి, ఓకేనా. 0.5 అంటే 1/2. ఇక్కడ 1/2 వేద్దామా, 1/2 వేస్తే ఎంత వస్తుంది 900, ఈక్వల్ వస్తుందా, రాదు. కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదు. సో ఆన్సర్ ఎంత అని చెప్పొచ్చామా, నన్ ఆఫ్ దీస్. మరి సార్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ ఏం చెప్పొచ్చు అంటే, జనరల్గా ఆలోచించండి, ఇక్కడ 3696 లేదా 3700 అనుకోండి, దేంతో మల్టిపుల్ చేస్తే వస్తుంది, సపోజ్ 2తో మల్టిపుల్ చేస్తే 3600, అంటే 2% కన్నా కొద్దిగా ఎక్కువ, అంటే 2.1 సంథింగ్ 2.2 ఎంతో రఫ్లీ వేయచ్చు. కావాలంటే మీరు ట్రై చేయండి, అంతే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందా. సింపుల్గా లాజికల్గా ఆలోచించండి. నేను చెప్పిన ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను ఎక్కడో బయట నుండి తీసుకొచ్చిన క్వశ్చన్స్ కాదు, ప్రీవియస్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అండ్ ఆర్ఎస్ అగర్వాల్ ఉన్న ప్రాబ్లమ్సే, వాడిచ్చిన ఆప్షన్స్తోనే నేను చెప్తాను. నేనేమి సొంతంగా ఆప్షన్స్ అయితే ఇవ్వట్లేదు. గమనించండి ఫ్రెండ్స్, అర్థమవుతుందా. థింకింగ్ ఎబిలిటీ పెంచుకోండి. ఫ్రెండ్స్ ప్రాబ్లం చూడండి, చాలా కష్టంగా అనిపించినట్టు ఉంటుంది, బట్ వాడు చేసే ప్రాసెస్లో ఆర్ఎస్ అగర్వాల్లో చేసే ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఒక విషయం ఆలోచించండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం చూసే విధానం, ఆలోచించే విధానం మార్చుకుంటే అప్పుడు షార్ట్ కట్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. సో మరి ఆలోచన విధానం బాగా రావాలంటే ఖచ్చితంగా మనకి బేసిక్స్ బాగా వచ్చి ఉండాలి. నాకైతే బేసిక్స్ చాలా అద్భుతంగా వచ్చి కాబట్టి నేను లెక్కని ప్రజెంటేషన్ బాగా చేయగలను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా బేసిక్స్ బాగా నేర్చుకోండి. చూడమ్మా, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 2650 ఈజ్ 1987.50. ఓకేనా. ఇక్కడ తెలుగులో క్వశ్చన్ రాశాను, 2650లో 1987.50 ఎంత శాతం. ఇది చేయాలంటే 10 మినిట్స్ టైం పడుతుంది, నువ్వు ట్రై చేయి, కావాలంటే ఒకసారి చూడు. ఇక్కడ ఏం రాశాను, దేంట్లో అడిగాడు 2650లో, అంటే డినామినేటర్లో ఏం రాసుకోవాలి మీకు బేసిక్లో చెప్పాను, పార్ట్ 1లో చెప్పాను. దేన్ని డినామినేటర్లో రాసుకోవాలి, దేన్ని నోమినేటర్లో రాసుకోవాలి. ఓకేనా. హారంలో ఏం రాసుకోవాలి, లవంలో ఏం రాసుకోవాలో చెప్పాను. సో 2650లో 1987.50 ఎంత పర్సెంటేజ్. ఇప్పుడు నువ్వు ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఇంటూ 100 చేస్తావు, ఇంటూ 100 చేస్తే పాయింట్స్ పోతాయి, రిమైనింగ్ ఏం మిగులుతుంది 198750/2650. ఇది క్యాన్సిల్. ఇప్పుడు ఇది నువ్వు 5తోనో 2తోనో దేంతో క్యాన్సిల్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా ఫ్రెండ్స్, దీనికోసం నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటి నుంచి మీకు ఎప్పుడైనా పర్సంటేజ్
ఇక్కడైనా కాదు, చాలా దగ్గరలో మీకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫైనల్ స్టెప్ ఇలా వస్తుంది. ఇలా వచ్చేటప్పుడు చాలా టైం వేస్ట్ చేస్తుంటారు. అలా కాకుండా ఈ థింకింగ్ ఎలా చేయాలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆఫ్టర్ దట్ దీన్ని ఎలా చేయాలో చెప్తాను. ఒకసారి గమనించండి. 25.612 బై 50 ఇంటూ 100. ఇప్పుడు ఇది పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా కష్టం. సో నేనేం చెప్తానంటే ఆలోచించే విధానం మారుస్తాం. సపోజ్కి డినామినేటర్లో ఎంత ఉంది? 50. డినామినేటర్లో ఉన్నది ఆల్వేస్ ఫుల్, అంటే ఫుల్ మీన్స్ 100%కి సమానం. ఇది 100%కి సమానం అయితే ఇది ఎంత పర్సంటేజ్కి సమానం అంటున్నాడు. గమనించండి, ఇది 50, ఇక్కడ ఎంత ఉంది? 25 పాయింట్ సంథింగ్. మరి ఎగ్జాక్ట్లీ 25 ఉంటే, అంటే ఇలా ఉంటే 25 బై 50 ఇంటూ 100 ఉంటే ఎంత అని చెప్తారు? జనరల్గా మీరేం చేస్తారంటే 51 జార్ 52 జార్ 2 ఇంటూ 25 ఎంత అని చెప్తారు? 50% అని చెప్తారు. కానీ నేనేం చెప్తానంటే దీంట్లో ఇది ఎగ్జాక్ట్లీ ఎంత ఉంది? హాఫ్ ఉంది. హాఫ్ అంటే ఏం చెప్పాను? 50%. మరి ఇలా ఉంటే 12.50 బై 50 ఇంటూ 100. దీంట్లో ఇది ఎలా ఉంది? హాఫ్ ఉందా, పావు ఉందా? అంటే 50లో పావు ఉంది. పావు అంటే ఎంత పర్సెంటేజ్? 25%. ఈ విధంగా ఆలోచించండి. మీరేం చేస్తారు? 51 జార్ 52 జార్ 2 ఇంటూ 25 50%. అలాగే 51 జార్ 52 జార్ 12.50 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 25% అని చెప్తారు. అలా క్యాన్సిలేషన్ చేయకుండా డినామినేటర్తో పోలిస్తే నోమినేటర్ వాల్యూ ఏ విధంగా ఉంది? హాఫ్ ఉందా, డబుల్ ఉందా, ట్రిపుల్ ఉందా, ఎలా ఉంది గమనించండి. సపోజ్కి ఇలా ఉందనుకోండి 200 బై 50 ఇంటూ 100. ఓకేనా? లేకుంటే ఎలా ఉంది 100. 50కి దీనికి రిలేషన్ ఉంది. 50 కన్నా అది ఎలా ఉంది? డబల్. 50 కన్నా డబుల్ అంటే ఏం రాయొచ్చు? 100%. అర్థమవుతుందా? సారీ, 50 కన్నా డబుల్ అంటే ఏంటి? 200%. ఇలా సింపుల్గా మీరు ఈజీగా ఆలోచించండి. అంటే కింద వాల్యూతో పోలిస్తే పై వాల్యూ ఏ విధంగా ఉందని చెప్పొచ్చు. సపోజ్ ఇక్కడ గమనించండి, 50 ఉంది, ఇక్కడ 25.612. ఇది నువ్వు క్యాన్సిల్ చేయకుండా చెప్పాలంటే దీంట్లో ఇది ఎలా ఉంది? హాఫ్ ఉందా, హాఫ్ కన్నా ఎక్కువ ఉందా? హాఫ్ కన్నా ఎక్కువ ఉంది. అంటే ఇది 50 ఉంది, అది 25 ఉంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ ఉంది కాబట్టి 50% అయింది. కానీ 25 కన్నా కొద్దిగా ఎక్కువ ఉంది. అంటే ఆన్సర్ ఏమై ఉండాలి? 50% అయి ఉండాలా? కాదు. మరి 45% అబవ్ అవుతుందా? అయ్యే ఛాన్స్ ఉంది. మరి 50% బిలో అవుతుందా? అంటే 50% కన్నా తక్కువ ఉంటుందా? ఉండదు. 50% కన్నా తక్కువ ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఇది 25 కన్నా తక్కువ ఉండాలి. ఇది 50, ఇక్కడ 25 కన్నా తక్కువ ఉండాలి. 25 కన్నా ఎక్కువ ఉంది, అంటే 50% కన్నా ఎక్కువ ఆన్సర్ వస్తుంది. అంటే ఏం రాయొచ్చు? 50% అబవ్ అని రాయొచ్చు. ఈ థింకింగ్ ఒకసారి మీరు ఆలోచించగలిగితే మిగతా ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయొచ్చు. సపోజ్కి ఆ ప్రాబ్లం మీరు ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. జనరల్గా ఆలోచిద్దాం. డినామినేటర్లో ఉన్నది ఫుల్ వాల్యూ అని చెప్పాను. డినామినేటర్లో ఎంత వాల్యూ ఉంది? 2650. అంటే ఇది 100% సమానం, అంటే 2650. మరి ఇక్కడ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ కానీ దీంట్లో హాఫ్ ఉందా, హాఫ్ కన్నా ఎక్కువ ఉందా? దీంట్లో హాఫ్ అంటే 1325. 1325 అంటే 50%. మరి ఇక్కడ 1325 కన్నా ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. అంటే ఆన్సర్ ఖచ్చితంగా 50% కన్నా ఎక్కువ. అంటే ఆప్షన్స్ చూడండి, 50% కన్నా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. మరి 50% అంటే సపోజ్కి చూద్దాం. 50% అంటే ఎంత అని చెప్పాను? 1325. అంటే ఇక్కడ 1325 ఉందా లేదా? అంతకన్నా ఎక్కువ ఉంది. సపోజ్కి ఇంకెంత పర్సంటేజ్? ఇందులో 50% ఇది 10% అంటే 265. సో దీన్ని 10% కలిపామనుకో, 265 కలిపితే ఇంత వస్తుందా? రాదు. ఎందుకంటే ఎంత వస్తుంది? 1500 అబవ్ వస్తుంది. కానీ మనకి ఎంత కావాలి? 1900 అబవ్. అంటే 60% ఆన్సర్ కాదు. మరి సపోజ్ 50% ఇంత అయితే 25% ఎంత క్యాలిక్యులేట్ చేయగలమా? ఈజీగా చేయొచ్చు. 100% ఎంత, 50% ఎంత, 25% ఎంత అవుతుంది? దీంట్లో హాఫ్ 1325లో సగం కావాలంటే మీకు చాలామందికి హాఫ్ చేయడం రాకపోవచ్చు ఫ్రెండ్స్. నార్మల్గా ఆలోచించండి. 1300లో ఒక 1200 ఉంది కదా, 1200 హాఫ్ ఎంత? 600. అగైన్ ఇంకెంత ఉంది? 125 ఎక్స్ట్రా ఉంది. 125 అంటే 62.5. అంటే 1200 600 ప్లస్ 62.5 అంటే ఎంత వస్తుంది? 662.50. సపోజ్కి 2 యాడ్ చేద్దాం. ఈ 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 13 ప్లస్ 6 ఎంత వస్తుంది? 19. అంటే 19 అబవ్ వస్తుంది కదా, అంటే ఖచ్చితంగా 19 అబవ్ వస్తుంది. అంటే ఎంత ఇచ్చు? 50 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ ఎంత పర్సెంటేజ్? 75%. దీన్ని ఆన్సర్ వేయచ్చు. మీరు కావాలంటే ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. 0.5, ఇది 7, ఇది 8, ఇది 9, ఎగ్జాక్ట్లీ వచ్చేసాను చూడండి, 1987.5. అంటే ఇది నువ్వు మైండ్లో ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది 100%, హాఫ్ అంటే 1325, ఇంకో 25% అంటే 1325 ఎగ్జాక్ట్లీ హాఫ్ చేయగల రఫ్లీ, అంటే 600 అబవ్. అంటే 1300 ప్లస్ 600 అబవ్ ఈజ్ ఈక్వల్ టు 1900 అబవ్. అంటే ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ఏం పట్టచ్చు? 75%.
అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇలాంటివి మీకు ఎగ్జామ్లో చాలా దగ్గరలో యూజ్ అవుతాయండి. అంటే ప్రాబ్లం చేసేటప్పుడు ఇది క్యాలిక్యులేషన్ పార్ట్, ప్రాబ్లం చేసేటప్పుడు చాలా దగ్గర లాస్ట్ పార్ట్లో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ వస్తాయి. ఈ విధంగా ఆలోచించడానికి ప్రయత్నించండి నెక్స్ట్ టైం నుంచి. ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ప్రాబ్లం? 45% ఆఫ్ 750 మైనస్ 25% ఆఫ్ 480. మీరు ట్రై చేయండి, ఎలా వస్తుందో ఒకసారి ట్రై చేయండి. అట్లీస్ట్ 7 minutes టైం తీసుకుంటుంది. సింపుల్గా ఆలోచిద్దాం, తక్కువ టైంలో చేద్దాం. ఓకేనా? సపోజ్ ఇందులో 45% కొనుక్కోవాలి, నెక్స్ట్ వన్ ఇందులో 25% కొనుక్కోవాలి. కనుక్కొని దీని నుంచి ఇది సబ్స్ట్రాక్ట్ చేయాలి, మైనస్ చేసేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్ కట్టడం చాలా ఈజీ. ఎందుకంటే దీంట్లో 480లో ఎంత పర్సెంటేజ్ అడిగాడు? 25%. 25% అంటే ఏం చెప్పాను ఫ్రెండ్స్? పావు. 480లో హాఫ్ అంటే 240, పావు అంటే 120. అంటే మైనస్ ఎంత వేయచ్చు? 120 ఈజ్ ఈక్వల్ టు వేయాలి. ఇక్కడ ఏం చేద్దాం? 45% ఆఫ్ 750 అడిగాడు. ఓకేనా? మరి 45% ఎలా కట్టచ్చు అంటే చాలామంది 50% కట్టి -5% చేయొచ్చు, అలానే చేయొచ్చు, లేదా సింపుల్గా ఆలోచించవచ్చు. ఇందులో 10% చెప్పండి. ఇందులో 10% 45. మరి 10% ఎంత అవుతుందమ్మా? 75. ఎందుకంటే ఇందులో 45% కట్టాలి. ఫస్ట్ 10% కడదాం. 10% అంటే 75. మరి 20% అంటే ఎంత? 20% అంటే ఎంత వస్తుందంటే 150. అంతే కదా? 10% 75 అయితే 20%. మరి అగైన్ 20% అంటే అదే కదా, ఎంత వస్తుంది? 150. ఇంకెంత పర్సెంటేజ్ కావాలి? 5%. 10% అంటే 75. మరి 5% అంటే 75లో హాఫ్. 75లో హాఫ్ ఎంత? 37.5. 37.5. ఈ మూడు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 150 300. 300 ప్లస్ 37.5 అంటే 337.5. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సింపుల్గా 10% 75, 20% 150, 20% 150 అయితే 40% 150 డబల్ 300. అగైన్ 5% కావాలి. 10% అంటే 75, 5% అంటే 37.5. సో 45% అంటే టోటల్గా ఎంత వస్తుంది? 337.5. దీని నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది నా ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. దీని నుంచి తీస్తే ఆన్సర్ పాయింట్లో వస్తుందా, ఎగ్జాక్ట్లో వస్తుందా? పాయింట్లో వస్తుంది. ఎందుకంటే ఇది పాయింట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా పాయింట్లో వస్తుంది. కాబట్టి ఇది కాదు ఆప్షన్, ఇది కాదు ఆప్షన్, ఓన్లీ 2 ఆప్షన్స్. 2 ఆప్షన్స్లో ఏదైతే చాలామంది ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేయడానికి కూడా చాలామంది ఇలా వేస్తూ ఉంటారు. 337.5 ఇక్కడ 120 వేసి ఇలా సబ్స్ట్రాక్ట్ పక్క నుంచి అప్పు తెచ్చుకోవడం కూడా చేస్తుంటారు. అలా చేయకండి ఫ్రెండ్స్. ఇది ఎగ్జామ్లో చాలా టైం వేస్ట్. చాలామంది ఎప్పటి నుంచి అలవాటు ఉండటం వల్ల దాన్ని అలా చేస్తూ ఉంటారు. ఈవెన్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ కూడా ఆ విధంగా చేయడం అలవాటు చేసుకున్నారు. ముందు అలవాటును తగ్గించండి. జనరల్గా ఆలోచించండి, అవకాశం ఈజీగా ఆన్సర్ వస్తుంది. 337లో ఒక 100 తీద్దాం అంటే రఫ్గా ఎంత వస్తుంది? 237.5. అంటే ఇప్పుడు ఆన్సర్ 237 కన్నా తక్కువ ఉండాలి. 237 కన్నా తక్కువ అంటే ఇది వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకంటే ఇంకెంత సబ్స్ట్రాక్ట్ చేయాలి? ఇంకొక 20 సబ్స్ట్రాక్ట్ చేయాలి. అది కానీ చేస్తే ఇంకా తక్కువ వస్తుంది. అంటే ఆన్సర్ ఏమేయచ్చు? డైరెక్ట్గా 217.50 అని వేయచ్చు. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఎందుకంటే నేను 337లో మళ్ళీ 120 తీసేసి అలా కాకుండా 337లో 100 తీస్తే 237 సంథింగ్ వస్తుంది. మరి అక్కడితో అయిపోతుంది, ఇంకో 20 తీయాలి కదా, అంటే ఇంకా తక్కువ వస్తుంది. అంటే దీనికన్నా తక్కువ వస్తుంది అంటే ఇది ఆన్సర్. అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం చూడండి, చాలా కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ట్రై చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఏంటి ఇచ్చారంటే 7.9% హాఫ్ 134 మైనస్ 3.4% హాఫ్ 79 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? సో ఇప్పుడు మనం జనరల్ మెథడ్లో ఎట్లా చేయాలంటే 79% అంటే by 100 ఇంటూ 134 హాఫ్ మీన్స్ ఇంటూ మైనస్ 3.4 by 100 ఇంటూ 79. సో ఇప్పుడు దీన్ని మీరు సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే చాలా ఎక్కువ టైం టేకన్ అవుతుంది. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఒక విషయాన్ని, ఏంటంటే ఎప్పుడైనా మనకు వచ్చిన బేసిక్స్ బాగా ఉపయోగిస్తే దాని నుంచి చాలా షార్ట్ కట్స్ తయారు చేయొచ్చు. సో ఇప్పుడు నాకు వచ్చిన బేసిక్స్ మనం ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పుకున్న బేసిక్స్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఎలా యూజ్ చేస్తున్నానంటే జనరల్గా చేస్తే ఇది చాలా ఎక్కువ టైం పడుతుంది. మనం బేసిక్ని యూజ్ చేస్తే ఏ విధంగా యూజ్ చేయొచ్చు చూడండి. సపోజ్ దీన్ని ఎట్లా రాశాను? 7.9% హాఫ్ మీన్స్ ఇంటూ 134 దాన్ని అట్లా రాశాను. మైనస్ దీన్ని ఏ విధంగా రాశానంటే 3.4% హాఫ్ని ఈ విధంగా రాశాను 34.7.9%. ఎందుకు అట్లా రాశానంటే మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేయండి.
దీని విలువ ఎంత వస్తుంది అంటే 3.4% 79లో కడితే క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో అలాగే 34లో 7.9% క్యాలిక్యులేట్ చేసినా అంతే వస్తుంది. బికాజ్ ఆఫ్ ఆల్రెడీ మనం ఒక పాయింట్ని చెప్పుకున్నాను, డీటెయిల్గా చెప్పుకున్నాను. జనరల్లీ మనకి 2 × 3 = 10 అని చెప్పొచ్చు, 6 అని చెప్పొచ్చు, లేదా 3 × 2 = 10 అని చెప్పొచ్చు, 6. సో ఇక్కడ వాల్యూ అయితే సేమే. ఏంటి చేంజ్ అయింది? వాటి యొక్క ప్లేసెస్ చేంజ్ అయింది. సపోజ్కి 0.2 × 3 అన్న ఒకటే వాల్యూ వస్తుంది, అలాగే 0.3 × 2 అన్న ఒకటే వాల్యూ వస్తుంది. వాల్యూలో చేంజింగ్ అయితే ఉండదు. అర్థమవుతుందా? అందుకు ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇక్కడ x% ఆఫ్ y ఆఫ్ x అనే మనం పాయింట్ని బేస్ చేసుకుని దీన్ని ఈజీగా చేయొచ్చు. అందుకే దీన్ని ఈ విధంగా రాసుకున్నాను. సో ఇప్పుడు చూస్తే చాలా సింపుల్గా కనిపిస్తుంది, ఎందుకంటే 7.9% ఈజ్ కామన్ ద 2. ఇక్కడ 7.9%, ఇక్కడ 7.9% కామన్గా తీసేద్దాం. అంటే సింపుల్గా ఒక స్టెప్లో చేసుకోవచ్చు కామన్. అండ్ ఇంకేం మిగులుతుంది? ఇంక మిగిలింది 134 - 34. 134 - 34 అంటే సింపుల్లీ ఎంత రాయొచ్చు? 100. సో 7.9% అంటే దాన్ని ఎట్లా రాయొచ్చు? బై 100. సింపుల్లీ అంతే కదా, బై 100. సింపుల్గా క్యాన్సిలేషన్ 100 క్యాన్సిల్, వచ్చేదేంటి? 7.9. దిస్ ఈస్ ద ఆన్సర్. మనకు ఆప్షన్లో ఏమైనా ఉందా? 7.3, 7.8, 8.6, 8.1, నన్ ఆఫ్ దిస్. సో ఆన్సర్ ఈజ్ ఏం పెట్టచ్చు? నన్ ఆఫ్ దిస్. ఒకవేళ పర్టికులర్గా ఆన్సర్ కావాలంటే మనకి ఎంత చెప్పొచ్చు? 7.9. అర్థం. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియంలో డిస్ప్లే అవుతుంటుంది, మీరు గమనించండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నేను క్వశ్చన్ చెప్పేటప్పుడు మీరు రాసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, క్వశ్చన్ చదువుతున్నాను. 3 బౌండరీలు 8 సిక్స్లతో 110 పరుగులు ఒక బ్యాట్స్మెన్ చేశాడు. వికెట్ల మధ్య పరుగులు తీయడం ద్వారా మొత్తం స్కోర్లో ఎంత శాతం మార్కు స్కోర్ చేశాడు? ఓకేనా? ఒక బ్యాట్స్మెన్ అంట 3 బౌండరీస్ అండ్ 8 సిక్సెస్తో టోటల్ 110 రన్ చేశాడు. టోటల్ ఎన్ని రన్లు చేశాడండి? 110 రన్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ క్వశ్చన్ చెప్పేటప్పుడు మీరు బాగా గమనించండి. ఈ క్వశ్చన్లో అసలు క్వశ్చన్ మీరు ఈజీగా చేయొచ్చు, బట్ అది పక్కన పెట్టండి. క్యాలిక్యులేషన్ పార్ట్కి వచ్చేటప్పుడు ఒక డిఫరెంట్ అప్రోచ్ అయితే మీరు నన్ను గమనించండి. సో నేను ఎలా ఆలోచిస్తున్నానో మీరు కూడా నెక్స్ట్ క్వశ్చన్ చేసేటప్పుడు ఆ విధంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? టోటల్ రన్స్ ఏం చేశారంటే 110 రన్స్. సో ఇందులో ఎన్ని బౌండరీస్ కొట్టాడంటే 3 బౌండరీస్ అండ్ హౌ మెనీ సిక్సెస్? 8 సిక్సెస్. వాడు 4s 3 కొట్టు. 4 అంటే 14 × 4. సిక్సెస్ ఎన్ని? 6s. సో టోటల్ ఎంత అవుతుంది? ఇది 12, ఇది ఎంత అవుతుంది? 48. అంటే వాడు 6s ద్వారా ఎన్ని రన్స్ చేశాడు? 48 రన్స్. మరి 4s ద్వారా ఎన్ని రన్స్ చేశాడు? 12 రన్స్. అంటే టోటల్ ఎన్ని రన్స్ చేశాడు? 60 రన్స్. 60 రన్స్ దేని ద్వారా వచ్చాయి? 4s and 6s. మరి రిమైనింగ్ రన్స్ ఏంటంటే టోటల్ రన్స్ ఏం చేశాడు? 110. 110లో 60 రన్స్ 4s 6 ద్వారా వస్తే రిమైనింగ్ ఎన్ని రన్స్ ఉంటాయంటే మనకి 50 రన్స్ ఉంటాయి. 50. ఓకే, మనకి ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వాడు వికెట్ల మధ్యన పరిగెట్టిన పరుగులు అంటే ఏంటి? ఇదే కదా, 4లు 6లు కాకుండా మిగతా అంటే మిగతా రన్స్ అంటే ఏముంటుంది? రిమైనింగ్ రన్స్ 1s సింగిల్స్ అండ్ డబుల్స్ ట్రిపుల్స్ ఇవైతే వాడు చేసేదానికి అవకాశం ఉంటుంది. సో టోటల్గా 110లో 60 రన్స్ వాడు చేసి ఉంటే వికెట్ల మధ్యన పరిగెట్టిన పరుగులు ఏంటంటే 50 రన్స్. ఇది దేంట్లో అడిగాడంటే మొత్తం స్కోర్లో. దేంట్లో అన్నాడండి? నేను ఆల్రెడీ చెప్పాను దీనికోసం పార్ట్ 1లో. దేంట్లో అడిగితే దాన్ని డినామినేటర్లో వేసుకుంటారు. దేంట్లో అడిగాడు? టోటల్ స్కోర్. టోటల్ స్కోర్ అంటే అంట 110. దేంట్లో అడిగాడు? పర్సంటేజ్ అడిగాడు. ఓకేనా? ఇప్పుడు ఇది మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. 45%, 45 and 5/11 and 54 6/11, 55%. ఇది మనకి ఇచ్చిన ఆప్షన్స్. సో జనరల్లీ మీరు ఏం చేస్తారంటే ఇది క్యాన్సిలేషన్ చేస్తారు. క్యాన్సిలేషన్ చేసాక ఏం చేస్తారంటే 500/11 వస్తుంది. సో 500/11 వచ్చాక సో మెనీ స్టూడెంట్స్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు. 11 and 500 ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తుంటారు. 11 5 టైమ్సా 4 టైమ్సా? 4 టైమ్స్ 44. ఈ విధంగా క్యారీ చేస్తే ఇంకెంత ఉంటుంది? 6 అండ్ 0 మళ్ళీ ఎంతలా 5 టైమ్స్ 55 అండ్ ఎంత వస్తుంది? 5. సో ఫైనల్లీ ఆన్సర్ ఏమయ్యచ్చు? 45 అండ్ 5/11% ఆన్సర్ అయ్యచ్చు. బట్ దీనికోసం మీరు ఎంత టైం వేస్ట్ చేసి ఉంటారో గమనించండి. సో ఇలాంటి విషయాన్ని మీరు పక్కన పెట్టడానికి ప్రయత్నించండి. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు కూడా ఇట్లానే చేస్తున్నారు. సో నేనేం చెప్తున్నానంటే క్లియర్గా గమనిస్తే ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్లో ఎలా ఈ క్వశ్చన్స్ చేయాలో చెప్పున్నాను. ఒకసారి గమనిద్దాం. క్లియర్లీ గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ 110 or 11 ఏమనుకున్నా పర్లేదు, 0 క్యాన్సిలేషన్ చేసి చూసినా పర్లేదు, జనరల్గా చూసినా పర్లేదు. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 5 ఉంది.
సో ఇప్పుడు మనకి ఒక విషయం చెప్తున్నాను, ఇలా ఉందనుకోండి 5.5/11 × 100 ఇది ఎంత పర్సంటేజ్ చెప్పగలమా? చాలా ఈజీగా చెప్పొచ్చు. చాలామంది క్యాలిక్యులేషన్ చేసి చెప్తారు, క్యాలిక్యులేషన్ చేయకుండా చెప్పొచ్చు, ఎందుకంటే ఇది ఫుల్ వాల్యూ. సో దీంట్లో ఇది ఎంత ఉంది? హాఫ్. 11లో హాఫ్ ఎంత? 5.5. అంటే దీంట్లో ఇది హాఫ్ ఉందంటే హాఫ్ మీన్స్ ఎంత అని చెప్పాను మీకు? 50%. అర్థమవుతుందా ఫ్రెండ్స్? దీంట్లో ఇది హాఫ్ ఉంటే 50%. అందుకే ఇప్పుడు గమనించండి, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 5 ఉంది. అంటే దీంట్లో ఇది హాఫ్ ఉందా? హాఫ్ కన్నా తక్కువ ఉందా? హాఫ్ కన్నా తక్కువ ఉంది. ఎందుకంటే హాఫ్ కన్నా తక్కువ ఉంది అంటే ఆన్సర్ ఎట్లా ఉండాలి? మనకి 50% బిలో ఉండాలి ఆప్షన్స్. మరి 50% అబవ్ ఎప్పుడు ఉంటుంది? దీనికన్నా ఇది ఎక్కువ ఉంటే, అంటే 11లో సగం కన్నా ఎక్కువ ఉంటే. ఎగ్జాక్ట్లీ ఇది హాఫ్ ఉంది కాబట్టి 50% అని చెప్పొచ్చు. సో ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 5 ఉంది, అంటే 11లో హాఫ్ కన్నా తక్కువ, హాఫ్ కన్నా తక్కువ. హాఫ్ అంటే 50%, అంటే 50% కన్నా తక్కువ. 50% కన్నా తక్కువ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో ఈ 2 ఆప్షన్స్ అయితే కాదు. ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? 2 ఆప్షన్స్. ఓకేనా? ఇప్పుడు కూడా ఈ 2 ఆప్షన్స్ ఎలా ఎలిమినేట్ చేయాలో చాలా పెన్ను పెట్టకుండా చూద్దాం. ఎలా అనేది సపోజ్ చూద్దాం. ఇక్కడ ఎంత ఉంటుంది? 500/11. గమనించండి, 500 అనేది 11తో క్యాన్సిల్ అవుతుందా అవ్వదా? క్లియర్లీ అందరూ చూడగానే చెప్పవచ్చు, క్యాన్సిల్ అవ్వదు. మరి క్యాన్సిల్ అవ్వదు అన్నప్పుడు ఆన్సర్ ఎట్లా వస్తుంది? పాయింట్లలో వస్తుందా, లేకపోతే ఎగ్జాక్ట్లీ నెంబర్లో వస్తుందా? పాయింట్లో వస్తుంది. ఎప్పుడైనా నెంబర్ క్యాన్సిలేషన్ అవ్వలేదంటే అయితే మిక్స్డ్ ఫ్రాక్షన్లో రావాలి, లేదా పాయింట్లో రావాలి. ఎగ్జాక్ట్ నెంబర్ అయితే రాదు. గమనించండి, ఇప్పుడు 511తో క్యాన్సిల్ అవ్వదు. 511తో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఆన్సర్ ఎట్లా ఉండాలంటే ఆప్షన్స్లో మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉండాలి, లేదా పాయింట్లో ఉండాలి. మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, సో ఇదైతే కాదు, ఇది డైరెక్ట్గా చెప్పచ్చు. అదర్వైజ్ ఇంకో చిన్న లాజిక్ చెప్తాను. ఇప్పుడు ఈ చెప్పే లాజిక్ కూడా చాలా దగ్గర మీకు యూజ్ అవుతుంది. ఏంటా లాజిక్ అంటే గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ 500 ఉంది, బై 11 ఉంది. ఇప్పుడు 500 అనేది 11తో క్యాన్సిల్ అవ్వదు కనుక ఎప్పుడైనా డినామినేటర్లో పైన లవంలో ఉన్న నెంబర్ న్యూమినేటర్లో ఉన్న నెంబర్ డినామినేటర్తో క్యాన్సిల్ అవ్వకపోతే డినామినేటర్లో ఏ టర్మ్ ఉందో అది ఆప్షన్లో రిపీట్ అవుతుంది. ఇక్కడ 500/11 ఉంది, 11తో 500 క్యాన్సిల్ అవ్వదు. ఖచ్చితంగా ఆప్షన్స్లో మీకు బై 11 అనేది ఎక్కడైనా ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఆప్షన్ ఉంటే డైరెక్ట్గా పెట్టేసే. మరి ఇక్కడ బై 11 ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఇదొక ఆప్షన్ ఉంది, ఇదొక ఆప్షన్ ఉంది. బట్ ఆల్రెడీ మీకు చెప్పాను, దీంట్లో ఇది హాఫ్ ఉందా, హాఫ్ కన్నా తక్కువ ఉందా? హాఫ్ కన్నా తక్కువ ఉంది. అంటే 50% కన్నా తక్కువ ఉండాలి. ఆప్షన్లో బై 11 ఉండాలి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ఆప్షన్. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో చాలా ఎక్కువ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి అప్రోచ్. సపోజ్కి ఇలా ఉంది 30/7. సపోజ్ 30/7 అంటే 7తో 30ని క్యాన్సిల్ చేయొచ్చా, క్యాన్సిల్ చేయలేమా? ఎగ్జాక్ట్లీ మీరు ఈజీగా చెప్పొచ్చు, క్యాన్సిల్ చేయలేము. సో అప్పుడు మీరు ఏమనిపిస్తుంది? ఆప్షన్స్లో ఖచ్చితంగా ఎక్కడైనా బై 7 ఆప్షన్ కనిపిస్తుంది. బై 7 ఉంటే డైరెక్ట్గా ఒక ఆప్షన్ ఉంటే పెట్టేసే. ఒక 2-3 ఆప్షన్స్ వచ్చేటప్పుడు ఏ విధంగా చూజ్ చేయాలనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనకి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, అది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా? ఒక పరీక్షలో 3 పేపర్లు ఉంటాయి. ఆ 3 పేపర్లు పాస్ అవ్వాలంటే 35% మార్కులు రావాలి. ఒక అభ్యర్థికి ఒక పేపర్లో 150కి 62 మార్కులు వచ్చాయి. రెండో దాంట్లో 150కి 35 మార్కులు వచ్చాయి. అయితే మూడో పేపర్లో 180కి ఎన్ని మార్కులు వస్తే మొత్తం మీద అతను పాస్ అవుతాడు? సో ఆప్షన్స్ 60.5, 68, 70, 71. ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా ప్రాబ్లం? ఏంటి అన్నాడంటే, ఒక అభ్యర్థి ఎగ్జామ్ రాస్తున్నాడు. ఆ ఎగ్జామ్లో ఎన్ని పేపర్స్ ఉంటాయంట? 3 పేపర్స్ ఉంటాయంట. ఈ 3 పేపర్స్ ఒక పేపర్ 150కి జరిగిందంట, ఒక పేపర్ 150కి, అండ్ లాస్ట్ వన్ 180కి జరుగుతుంది. ఇది 150కి ఎంత వచ్చిందంటే 62 మార్క్స్ వచ్చిందంట. ఇది 150కి ఎంత మార్క్స్ వచ్చిందంటే 35 మార్క్స్ వచ్చిందంట. మరి థర్డ్ పేపర్ ఎన్ని మార్క్స్ అనేది మనకు చెప్పలేదు. సో ఫైండ్ అవుట్ చేయాల్సిందే థర్డ్ పేపర్లో ఎన్ని మార్క్స్ రావాలి. సో థర్డ్ పేపర్లో ఎన్ని మార్క్స్ రావాలనేది ఒక చిన్న కండిషన్ పెట్టాడు. ఏంటో కండిషన్ అంటే, వాడు మొత్తం మీద 3 పేపర్స్లో పాస్ అవ్వాలి. మొత్తం మీద 3 పేపర్స్లో పాస్ అవ్వాలంటే యాక్చువల్గా పాస్ మార్క్ ఎంత చెప్పాడో చెప్పలేదు, పాస్ పర్సంటేజ్ చెప్పాడు. పాస్ పర్సంటేజ్ దేంట్లో క్యాలిక్యులేట్ చేస్తారు? ఆల్వేస్ టోటల్ మార్క్స్. మరి టోటల్ మార్క్స్ మనకు తెలుసా? చాలా క్లియర్గా ఇచ్చినాడు. 150, 150, 300 అండ్ 180 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా? 480. దిస్ ఈజ్ ద టోటల్ మార్క్స్. సో మనకి పాస్ మార్క్స్ దేంట్లో క్యాలిక్యులేట్ చేస్తామంటే టోటల్ మార్క్స్లో. మరి దీంట్లో ఎంత పర్సంటేజ్ కట్టాలంట? 35% క్యాలిక్యులేట్ చేయాలంట. మరి 35% ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. చాలామంది ఇలా చేస్తుంటారు ఇప్పుడు కూడా. 35/100 0 క్యాన్సిల్ వద్దు ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు చెప్పాను పార్ట్ 1లో ఎంత ఈజీగా చేసి చెప్పాను. సింపుల్లీ 35% ఎలా మనం స్ప్లిట్ చేయొచ్చు అంటే 25% + 10%.
ఓకేనా. మరి 25% అంటే ఏమని చెప్పాను, పావు. ఇచ్చే నెంబర్లో పావు అంటే 480లో హాఫ్ ఎంత 240, మరి పావు ఎంత 120. అంటే 25% ఈజ్ ఈక్వల్ టు 120. అండ్ ఇంకెంత పర్సెంటేజ్ చెప్పాలి మనం, 25% ప్లస్ 10%. దీంట్లో 10% చెప్పొచ్చు కదా. 10% అంటే చెప్పాను ఆల్రెడీ, ఏంటి లాస్ట్లో ఉన్న 0 తీసేస్తే కనిపించదే ఇది, అంటే ఎంత వస్తుంది 48. సో 120 ప్లస్ 48 ఈజ్ ఈక్వల్ టు ఎంత చేయొచ్చు 168. సో టోటల్ వాడు పాస్ మార్క్స్ ఏంటంటే 168. అంటే వాడికి ఇప్పుడు ఎన్ని మార్క్స్ రావాలి, 168 మార్క్స్ రావాలి. మరి ఆల్రెడీ ఎన్ని మార్క్స్ వచ్చాయో గమనిద్దామా, 97 మార్క్స్ వచ్చాయండి. 97 మార్క్స్ వచ్చాయి. టోటల్ ఎన్ని రావాలి, 168 మార్క్స్ రావాలి. అంటే ఇంకా థర్డ్ పేపర్లో ఎన్ని మార్క్స్ రావాలి అని అడుగుతున్నారు. మరి థర్డ్ పేపర్లో ఎన్ని మార్క్స్ రావాలి, ఇంకా 97 అనేది 168 అవ్వాలంటే ఇంచుమించుకి మనం ఎంత యాడ్ చేయాలంటే ఇక్కడ చెప్పండి, ఇక్కడ 100 ప్లస్ 3, ఇది 100 అవ్వాలంటే ప్లస్ 3 అండ్ 68 అంటే 71 మార్క్స్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, ఈజీగా ఇలా క్యాలిక్యులేషన్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా, రైట్.